నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవటం, ఎన్ఆర్ఐల్లో అనేక మంది ప్రపంచ దేశాల్లో లోకేష్తో టచ్లో ఉండటం, ఇండస్ట్రీస్లో కీలకమైనటువంటి పాత్రలు పోషించే వాళ్ళు టచ్లో ఉండటం లోకేష్కి ఒక ఫెచ్చింగ్. అలాగే భరత్, ఎవరైతే ఇప్పుడు టీజీ భరత్ వెంకటేష్ గారి అబ్బాయి ఉన్నాడో ఆయన పరిశ్రమల మంత్రి కావడం, పరిశ్రమలు వ్యవహారాలకు సంబంధించి వేగంగా చేయడం, ఇంగ్లీష్ కమాండ్ వీళ్ళిద్దరికీ ఉంది. ఈ ఇద్దరి ముందు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది. రెండు ప్రధానమైనటువంటి కంపెనీలు టెస్లా, మెర్సిడెస్, ఈ రెండు కూడా ఇండియాలో తమ సంస్థలు పెట్టడానికి సిద్ధపడుతున్నాయి, దేశంలో వెతుకుతున్నాయి, ప్లేసెస్ వెతుకుతున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎలక్షన్స్ ముందు బయలుదేరి వస్తానని ఆగారు. ఎలక్షన్లో నరేంద్ర మోడీ మళ్ళీ రాకపోతే ఎట్లా అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్రంలో వచ్చేసారు. ఇక్కడ కేంద్రంతో కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి. అట్లాగే బడా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక షెల్టర్ ఇవ్వడానికి ఒక మంచి ప్లేస్, అవకాశాలు ఉన్నాయి, అనేకం అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే అమరావతిలోనే ఇవ్వచ్చు, లేదనుకుంటే కనుక విశాఖపట్నంలో ఇవ్వచ్చు, లేదంటే రాయలసీమలో ఇచ్చుకోవచ్చు, తిరుపతి ఇట్లాంటి చోట్ల మంచి ప్లేసెస్ ఉన్నాయి మన దగ్గర. అదే సందర్భంలో మనకి లింక్డ్ ఏరియా ఇది. అటు పోర్టులు చూస్తే విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఇట్లాంటి పోర్టులు కూడా ఉన్నాయి. కాబట్టి తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవాలన్నా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోవాలన్నా కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి ప్లేస్. కాబట్టి ఈ ఇద్దరు వాళ్ళని కన్విన్స్ చేసి తేగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన మైలురాయి అవుతుంది. వాళ్ళిద్దరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఇది.